దేవదేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం ఆదికాండం 27:1-8 వరకు. ఇస్సాకు వృద్ధుడే, అతని కనులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడని అతను పిలవగా అతడు చిత్తం నాయన అని అతనితో నన్ను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్ము. నేను సావకొనుకు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యమును సిద్ధపరిచి నేను దినుడికై నా ఎద్దుకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రెబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసం తెచ్చుటకు అతని అడవికి వెళ్ళాను. అప్పుడు రెబ్కా తన కుమారుడు యాకోబును చూసి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యని ఏశావుతో మృతి బంధకమునకు నేను తిని యెహోవా సన్నిధిని నేను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజ్యములు సిద్ధపరచమని చెప్పగా వింటుంది. కాబట్టి నా కుమారుడు నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయము. ఇప్పుడు ఇస్సాకు మంద దృష్టి వచ్చేసింది. బహుకాలం నిండిన వృద్ధుడైపోయాడు. ఎవరెవరో ఆనమాలు కట్టలేనంత కనుదృష్టి తగ్గిపోయింది, మసకొచ్చేసింది. మనుషులను ఆనమాలు కట్టలేకపోతున్నాడు. అంత వృద్ధుడయ్యాక ఇస్సాకు తన పెద్ద కుమారుడైన ఏశావుని పిలిచి, ఏశావు నా కుమారుడు అని పిలిచినప్పుడు, ఏంటి నాన్న అని చెప్పినప్పుడు, నువ్వు అరణ్యానికి వెళ్ళి నీ విల్లుని నీ అంబుల పొదిని పట్టుకెళ్ళి అరణ్యానికి వెళ్ళి వేటాడి వేట మాంసం వండి నాకు రుచి కలిగిన భోజనం వండి నాకు తెచ్చిపెట్టు. నా మరణ దినాలు దగ్గర పడ్డాయి, నిన్ను ఆశీర్వదించకుండా నేను చచ్చిపోతానేమో, కనుక నువ్వు నాకు రుచిగల భోజనం తెచ్చిపెట్టు, ఆ భోజనం చేసి నిన్ను ఆశీర్వదిస్తాను యెహోవా పేరట అని చెప్పి ఏశావుతో చెప్పాడు. అప్పుడు ఏశావు అరణ్యానికి వెళ్ళాడు వేట మాంసం తెచ్చి తండ్రికి వండి పెట్టడానికి. ఈ మాటలు రెబ్కా అయింది, ఇస్సాకు భార్య. ఈయన తన చిన్న కుమారుని చూసి అంటుంది, ఇదిగో నీ అన్నయ్యని ఏశావుని నీ తండ్రి ఆశీర్వదిస్తానంటున్నాడు, రుచిగల భోజనం వండి తీసుకుని ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుని పేరట, కనుక నా కుమారుడు నేను నీకు మాట చెప్తాను, నా మాట విను అంటుంది.